జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 సంవత్సరాలు నిరుద్యోగుల్ని, ఉపాధ్యాయ నిరుద్యోగుల్ని గాలి కుదిలేస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే డిఎస్సి ప్రకటన చేశారు. అయితే సాంకేతిక కారణాల వల్ల, అంటే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ, అలాగనే విద్యా సంవత్సరం మధ్యలో ఉండటం, ఇలాంటి కారణాల వల్ల ఒక హేతుబద్ధమైన సమయంలో ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి రేపు మళ్ళీ వేసవి సెలవుల తర్వాత విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి ఉపాధ్యాయుల్ని నియమించుకునే విధంగా షెడ్యూల్ వచ్చింది. అయితే గత 5 సంవత్సరాలుగా డిఎస్సి నోటిఫికేషన్ రాలేదు కాబట్టి గత 5 సంవత్సరాలు డిఎస్సికి ప్రిపేర్ అయ్యి కూడా నోటిఫికేషన్ రాకపోవటం వల్ల డిఎస్సికి అప్లై చేయలేక, డిఎస్సి పరీక్ష రాయలేక వయసు పెరిగి ఇప్పుడు వచ్చిన డిఎస్సి నోటిఫికేషన్కి విధించిన వయో పరిమితి వల్ల ఇబ్బంది పడుతున్న కొంతమంది రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వయో పరిమితి విషయంలో వయో పరిమితిని 46 సంవత్సరాల వరకు పెంచాలని, అంటే మన పక్కన తెలంగాణలో 46 సంవత్సరాల వరకు వయో పరిమితి పెంచారు. కాబట్టి వయో పరిమితి విషయంలో గత 5 సంవత్సరాల్లో నష్టపోయిన వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని డిఎస్సి వయో పరిమితిని పెంచాలి అని తిరువూరు ప్రాంతానికి సంబంధించిన కొన్ని వందల మంది నిరుద్యోగ సోదరులు నిన్న సాయంత్రం నన్ను కలిసి విషయం చెప్పారు. ఇప్పుడు ఒక ప్రతినిధి బృందం వచ్చి వయో పరిమితిని పెంచే విధంగా విజ్ఞప్తి చేస్తూ ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చారు. వాళ్ళందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కూడా తిరువూరు నియోజకవర్గం నిరుద్యోగుల తరఫున, డిఎస్సి అభ్యర్థుల తరఫున వయో పరిమితి విషయంలో వీళ్ళ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవాలని నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు.